యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనము. చదువుదా. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మలను రక్షింపును. చాలు. ఈ రాత్రి మనం బాగా గమనిస్తే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకు కలిగిన సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మలను రక్షించుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గములో ఎప్పుడు ప్రయాణించారంటే, వాస్తవం మనం చూస్తే ఐగుప్తు చెర నుంచి వారిని విడిపించిన తర్వాత ఐగుప్తు దేశము నుంచి పరమ కానానుకు వారి యొక్క ప్రయాణం ఆరంభించబడి ఉంది. పరమ కానానుకు వారి యొక్క ప్రయాణం ఆవరించబడి ఉన్నప్పుడు, వారి ప్రయాణము సాగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మొదట బాప్తిస్మం ఏం తీసుకోలేదు. వినండి, దేవుడు వారిని ఐగుప్తు చెర నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు వారిని విడిపించిన తర్వాత దేవుడు తన ప్రజలను తన మార్గములో నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఆరంభములో బాప్తిస్మం తీసుకోలేదు. కొంతకాలం గడిచిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ కూడా నూతనముగా బాప్తిస్మం తీసుకున్నారు అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ఎర్ర సముద్రమే బాప్తిస్మములకు సాదృశ్యమై ఉంది. ఆ ఎర్ర సముద్రమే, ఆ నీళ్లలో వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ నీళ్లను దాచారు కాబట్టి ఆ ఎర్ర సముద్రమే ఇశ్రాయేలు ప్రజలకు బాప్తిసానికి సాదృశ్యమై ఉంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, నూతనముగా రక్షించబడిన తర్వాత, నూతనమైన మనస్సు, నూతనమైన మాటలు, నూతనమైన స్వభావం, నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు వీరిలోని పుట్టుకొని వస్తూ వచ్చింది. తర్వాత రాను రాను వీళ్ళ పరిస్థితి ఎలా మార్చబడిందంటే, మనం బాగా గమనిస్తే దేవునికి విరోధముగా మాట్లాడటము, వాక్యములకు విరోధముగా ప్రవర్తించడము, దేవుని మాటను ధిక్కరించడము, దేవునిని ఏమండి సలుగుకోవటము, గొనుగుకోవటము, ఇవన్నీ వీళ్ళలోనికి అపవాది సింపుల్గా తీసుకుని వచ్చాడు. అంటే అపవాది ఏ మనిషి జోలికి రాడు. ఏదో ఒక వీక్నెస్, అంటే బలహీనత మనలో ఉన్నప్పుడు
అపవాది మనలోనికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏ బలహీనత లేదనుకో, బలహీనత లేని మనిషి ప్రపంచంలో ఏ ఒక్కరు లేరు. యేసుక్రీస్తు ఒక్కరే బలవంతుడు. ఆయన బలహీనుడు కాదు, బలవంతుడు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బలహీనలే. అయినప్పటికీ వీళ్ళ చరిత్ర ఎలా ఉందంటే, బాప్తిసం తీసుకొని ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా దేవుడు వీళ్ళకి ఎన్నో కార్యాలు చేయటము, ఎన్నెన్నో అద్భుతాలు ప్రభువు చూపించడము, ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలను జీవితంలో జరిగించడం, ఎన్నెన్నో ప్రభువు చేస్తూ వచ్చాడు. ఒక అద్భుతము కాదండి. బండ నుంచి నీటి రప్పించినట్టు సామాన్యమైన మాటలండి. నోటితో చదవటం కాదు, ఏమంటే చెప్పటం కాదండి, వింటం కాదండి. ఒక అద్దె ఆలోచించాలి. దేవుడు బండ నుంచి వీరికి నీటి రప్పించాడు. 40 లక్షల మంది ప్రజలు తాగేటట్లు ప్రభు చేశాడు. అదే కదండి, ఆకాశం నుంచి దేవుడు వీరికి మన్నాను కురిపించాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించినట్టు మామూలు మాటల. ఆ మన్నాను వీళ్ళు తిన్నారు. 40 సంవత్సరాలు అరణ్యములో వీరి యొక్క చెప్పులు వారు కూడా తెగిపోలేదు, కాళ్ళు కూడా బాయలేదంటే వీళ్ళు ఏం ప్రయాణం చేయలేదు. దేవుడే తన గుండెల మీద వెతుకుని వీరిని మోసుకుంటూ వెళ్ళాడు. వీళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా పాతికిలిపోలేదు. ఒక్కరోజు మనం వేసవకాలం వస్త్రం వేసుకుంటే సాయంత్రం నెల చెమట పుట్టి మురికి వాసన వస్తామండి. వీళ్ళు వేసుకున్న వస్త్రాలు కూడా పాతికిలిపోలేదు కదా. ఎన్నో అద్భుతాలు వీళ్ళ జీవితంలో ప్రభు చేస్తున్నారు, చేశారు. చేసినా కానీ వీళ్ళ మనస్సు మార్పు చెందలేదు. వీళ్ళ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వలేదు. వీళ్ళు ఇంకా దేవుని కార్యాలు అనుభవిస్తూ, ఇంకా దేవుడు చేసిన మేలును పొందుకుంటూ, దేవుడు చేసినటువంటి అద్భుతాలు అనుభవిస్తూ వీళ్ళు ఇంకా పాపం చేయించు వచ్చారు. హల్లెలూయా. ఇంకా వీళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. చూసారండి, పాపము పాపం అనేటువంటి ఆ పాపం అనే బీజాన్ని వీళ్ళ జీవితంలో నాటుకున్నారు. అరే, దేవుడు మన ఈ స్థితిలో వచ్చాడు. ఈరోజు దేవుడు మనం బ్రతికించాడు. ఈరోజు దేవుడు మనం కాపాడాడు. సమాజంలో ఇల్లు లేని మనకు ప్రభువుని ఇల్లునిచ్చాడు. ఈరోజు ఒక నీడలో ఉంటున్నాం. ఈరోజు వస్త్రాలు ధరించుకుంటున్నాం. ఈరోజు ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని దేవుడు నిన్ను నన్ను నమ్మి మన చేతులకు అప్పగించాడన్న విషయము వీళ్ళు మైమరిచిపోతున్నారు. మైమరిచి వీళ్ళు పాపం చేయడానికి అలవాటు పడుతున్నారండి. పాపము, విరోధముగా మాట్లాడటము, ఇగితముగా ప్రవర్తించడము, దేవుని ఆజ్ఞలను అతిక్రమించడము. ఏమండి, చూడండి, ఇక్కడ మనం చూస్తే ఎన్నో సొనుగులు గొనుగులు వీళ్ళలో ఆరంభమైనవి. దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇన్ని కార్యాలు చేశాడు కదా, ఎంత మేలు చేశాడు కదా. దాని వీళ్ళకు సాక్షిగా నిలబడాల్సినటువంటి వ్యక్తులు, సాక్ష్యము కలిగి బ్రతకవలసినటువంటి వ్యక్తులు ఆ సాక్ష్యానికి అర్హులుగా మార్చబడలేని పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కూడా వినండి, దేవుడు నిజంగా ఎంత ప్రేమించాడంటే ఇజ్రాయేలు ప్రజలను అంతగా ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? మీకు కలిగిన సకల అపవిత్రత నేను పోగొట్టి మరలా నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. ఆమేన్, దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు మనకి కొన్ని అపవిత్రతలు అనేది మనకి కలుగుతూ ఉంటుంది. అపవిత్రత మనకి తెలియకుండా మనం అంటేస్తూ ఉంటుంది. అపవిత్రత మన మనసులోకి వస్తూ ఉంటుంది. అపవిత్రత మనను అప్పుడప్పుడు నేను ఉన్నానని చూపిస్తుంది. అపవిత్రత ఎలా వస్తుందంటే, చూడండి, మనం ప్రార్థన చేసుకోకుండా, వాక్యపు వెలుగులు నడిపించబడకుండా, నడిపింపుకు మనం లోపడకుండా, ఆత్మీయంగా మనం ఎదగలేని స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అపవిత్రత అనేది ప్రతి వారికి ఏదో ఒక రూపంలో వస్తుంది. నోటి మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలపు ద్వారా, మన యొక్క ఆ క్రియ ద్వారా, మన యొక్క ఆ నోటి మాట ద్వారా ఏదో ఒక రూపంలో అపవిత్రత అనేది మనిషిని
అంటేటట్లుగా సాతాను చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు అపవిత్రత అంటేటట్లుగా సాతాను చేసినప్పుడు దేవుడు వీళ్ళ మళ్ళా ఎంత ప్రేమిస్తున్నాడంటే అంత ప్రేమించి మళ్ళా చెప్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, నేను నా స్వరక్తముతో మిమ్మల్ని కడుక్కున్నాను, శుద్ధీకరించుకున్నాను, నా స్వాస్థ్యము మీరు, ఏమండి, నా స్వాస్థ్యము, నా ఆస్తి మీరు అన్నాడు. చూడండి, మన పిల్లలు అంటారండి, ఏం ఆస్తి సంపాదించావు డాడీ, ఏం ఆస్తి సంపాదించావు అమ్మా అని మన పిల్లలు మనల్ని అడుగుతారండి. మా కొరకు నువ్వేం త్యాగం చేశావు, ఏమి సాధించావు అని మన పిల్లలు అడుగుతారు. దేవుడైతే మనల్ని అడుగుతున్నాడు, మీరు నా స్వాస్థ్యమై ఉన్నారు, మీరు నా పిల్లలు, మీరే నా ఆస్తి, మీరే నా ధనము, మీరే నా ఐశ్వర్యము అని దేవుడు చెప్పి, మీరు నా స్వాస్థ్యం అని దేవుడు ఎన్నో సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేసినా కానీ ఆ జ్ఞాపకాలమైన మనసులోనికి రావటం లేదు. చూసారండి, ఆ ఆలోచనల మనసులోనికి రావటం లేదు. ఏది అడిగితే అది ప్రభు వీళ్ళకి ఇస్తుంటే, వినండి, ఏది అడిగితే అది ప్రభు వీళ్ళకి సహాయం చేస్తుంటే, దేవుడి వీళ్ళని ఆ దిశగా దేవుడు నడిపిస్తుంటే, వీళ్ళు ఇంకా పాపం చేయొచ్చు, ఇంకా పాపం చేయొచ్చు, వీళ్ళ మార్పు లేదు. చూడండి, కీర్తన గ్రంథం మనం చూస్తే ఒక ఆశ్చర్యం ఉంటుంది మనకి. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట కూడా మనకి. కీర్తన గ్రంథం చూడండి, 78వ కీర్తన 31వ వచ్చారు. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు. దేవుడు ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసిన వీళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలేదట. ఇంకా వీళ్ళు దేవుని నమ్ముకోలేదు. చాలా మంది చెప్తారు, మేము దేవుని నమ్ముకున్నామండి, మందిరానికి వెళ్తున్నామండి, ప్రభువుని ఆరాధిస్తున్నాము, ప్రభు మార్గాల్లో నడిపించబడుతున్నామని చెప్తారు. కానీ వీళ్ళ గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏమో చెప్తున్నాడు, ఇంకా 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 వీళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. వీళ్ళు పాపం చేస్తున్నా దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నాడు? ఎందుకు వీళ్ళని దేవుడు సజీవులుగా ప్రతినిస్తున్నాడు? ఎందుకు దేవుడు వీళ్ళకి మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు? ఎందుకు దేవుడు పోషిస్తున్నాడంటే, ఈ ఆశ్చర్యమైన కార్యమన్న చూసి ఇకనైనా వీళ్ళు మార్పు చెందుతారేమో, ఇకనైనా వీళ్ళ మార్పు నేను చూడాలి. చూడండి, కొంతమందికి దేవుడు ఎన్ని కార్యాలు నిజంగా చర్చిలో అడుగు పెట్టగానే నిజంగా సావుకులకు మాకు ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి కార్యం ప్రభు చేశాడా? ఇలాంటి అద్భుతం ప్రభు చేశాడా? ఇలాంటి మెరికలు ప్రభు చేశాడా? ఇది నమ్మాలా లేదా? ఇది నిజమా కాదా? ఇది వాస్తవా కాదా అని డౌట్ వస్తుంది. కొన్ని సందర్భాలు ప్రార్థన చేసిన మాకే డౌట్ వస్తూ ఉంటుంది. చర్చికి ఒక వారం వచ్చాడా రాలేదు? ఇంత ఆశ్చర్యమైన కార్యం ప్రభు చేశాడా? ఇంత అద్భుతం చేశాడు ప్రకారం చేశాడు శిష్ట అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు అద్భుతం చేస్తున్నాడు? మన భక్తిని బట్టా, మన యథార్థతను బట్టా, మన ప్రార్థన బట్టా, మన నీతిని బట్టా, మన తెలివిని బట్టా, మన జ్ఞానమును బట్టా, మన చదువును బట్టా, మన డబ్బును బట్టా కాదు. ఇకనైనా నువ్వు పాపము వైపు వెళ్ళక నువ్వు ఆయన సంపూర్ణముగా పాపాన్ని విడిచిపెట్టి నమ్ముకోవటానికి ఆయన నీ ఎడల కృప చూపుతూ ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తున్నారు. నువ్వు మార్పు చెందాలని, నువ్వు మార్పు చెందాలని. మరి ఈ రోజున మనం మార్పు చెందుతున్నామండి? చెప్పనండి. అంతా ఎట్లా ఉంటుందంటే పరిస్థితి ప్రతికూలముగా ఉంటే కొంతమంది జీవితాలు దేవునికి అనుకూలముగా మార్చడం. చూడండి,
దేవుడు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వీళ్ళు ఆయన నమ్ముకోలేదట, ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు. ఆమేన్. చూడండి, ఆ పాపం అనే ఆ విత్తనము, ఆ పాపం అనే ఆ కుళ్ళు, ఆ పాపం అనే ఆ బీజము, ఆ పాపం అనే ఆ యొక్క గర్భం. చూడండి, ఒక్కొక్కరు అంటారు, అరే మీ అమ్మ పాపంలో నిన్ను గర్భం ధరించిందా అంటారు. పాపం ఏం చేస్తుంది? అది మనిషి జీవితాన్ని ఎలా తీసుకొని వెళ్ళిపోయింది, ఎక్కడ తీసుకొని వెళ్తే మనం చూస్తే ఆ యాకోబుకు రాసిన పత్రిక చూద్దాం. మనం కొంచెం లేఖనాన్ని పరిశీలించాం. హల్లెలూయా. చంద్రపతి గడి గారు చూద్దాం. హల్లెలూయా. చూద్దాం. మొదటి అధ్యాయం 15వ వచనం. ప్రతివాడు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. మీరు ఆలోచించండి, దేనితోనైనా మనం చేతుల్లో ఆడొచ్చాము, కానీ పాపంతో మనం ఎప్పటికీ చేతుల్లో ఆడకూడదు. అర్థం చేసుకోండి. తెలియక కొంతమంది పాపంతో తమాసాలు కొడుతూ, పాపముతో సాంగత్యం చేస్తూ, పాపమని బీజాన్ని మనస్సులో నాటుకొని, పాపమని విత్తనాన్ని మనస్సులో వేసుకొని జీవించినప్పుడు ఈ పాపం ఏం చేస్తుంది? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చనిపోవడానికి కారణం ఏమిటి? వాళ్ళ జీవితాల మధ్యంతరాన్ని ముగిసిపోవడానికి కారణం ఏమిటి? వాళ్ళ జీవితాలు అకస్మాత్తుగా చనిపోవడానికి కారణం ఏమిటంటే, వాళ్ళు చేసిన పని ఏమిటంటే దురాశ, పాపం అనే గర్భాన్ని ధరించి. ఆ పాపం అనే గర్భం ఏం చేస్తుందండి? పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కన్నది. ఆమేన్. పాపం మనిషిని మరణానికి గురి చేసిందండి. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి దేవుడు ఎంత క్షమిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో, నా జీవితం అని మీ జీవితం, అందరి జీవితాల్లో దేవుడు క్షణకు అద్భుతం చేస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యం ప్రభు మన జీవితంలో జరిగిస్తున్నప్పుడు, అద్భుతం ప్రభు చేస్తున్నప్పుడు మనం ఇకనైనా మార్పు చెందుతామేమో, ఇకనైనా ఆయన పరిపూర్ణంగా నమ్ముకుంటామేమో, ఇకనైనా ఆయన కొరకు మనం బ్రతుకుతామేమో, ఇకనైనా మన పాపం విడిచిపెట్టి ఒక సంపూర్ణమైనటువంటి మాన్యత కలిగిన భక్తి మనం చేస్తామేమో అని దేవుడు ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. అయితే దేవుడు నిజంగా అంత ప్రేమ కలిగిన దేవుడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. సకల అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించుకుంటానని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడండి. ఎన్ని అవకాశాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినా కానీ, ఎన్నో అద్భుతాలు ప్రభు చేసినా కానీ, ఎన్నో మేలులు ప్రభు చేసినా కానీ, దేవుడు ఎంతగానో వాళ్ళ హెచ్చింపు స్థితిలో ఉంచాలని దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎన్నో తలపులు కలిగి జీవించినా కానీ వాళ్ళ పాపం అనే విత్తనం చావకపోవటం వలన, పాపం అనే బీజం వాళ్ళని ఆవరించడం వలన వాళ్ళ జీవితం ఏమైందంటే పాపము దురాశ పాపమును కన్ను, పాపం పరిపక్వమై మరణాన్ని కన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. పాపం ఎలా వస్తుందో కూడా కొన్ని విషయాలు రాత్రి మనం తెలుసుకోవాలి. నోటి మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా మనకు తెలియకుండా ఆటోమేటిక్గా గర్వం వల్ల పెరిగిపోతా ఉంది. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా గర్వం అనేది మన జీవితంలోకి వచ్చేస్తుంది. మనకు తెలియకుండా ఆటోమేటిక్ గర్వం అనేది మనిషి జీవితాన్ని నాశనానికి తీసుకుని వెళ్ళేటట్లుగా చేస్తుంది. గర్వం అనేటువంటి ఆ పాపం ఒకటి మనకు తెలియకుండా పాపం చూపు ద్వారా, నోటి మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, వాక్యములకు మనం లోపడకుండా, వాక్యములకు మనం విరుద్ధముగా జీవించడం ద్వారా
నడిపింపు విరుద్ధముగా మనం నడిపించడం ద్వారా మన జీవితంలో ఆటోమేటిక్గా పాపం అనేది మనల్ని పట్టుకుంటుందండి. పాపం పట్టుకున్నప్పుడు వదలదు. పాపం మనసుని పట్టుకుంటూ వదులుతండి, అది కాటేసి అంతవరకు వదలదు. పాపం కూడా వదలదు. రెండోది, బైబిల్లో ఒక మాట కూడా, నా మాట నేను మీకు చూపిస్తాను, చదువుదాం. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 33వ వచనం. మోసపోకుడే. దీనిని మనం మోసపోతాం. నిజంగా వాస్తవం అది. దేవుడి గురించి చెప్పిన ప్రతి లేఖనము కూడా భూమి మీద నెరవేర్చబడుతుంది. చూడు, కొంతమంది మనుషులు నమ్మి మోసపోతారు, మరి కొంతమంది ఆస్తులు నమ్ముకొని దాని ద్వారా మోసపోతారు, మరి కొంతమంది స్నేహితులు నమ్ముకొని స్నేహితుల ద్వారా మోసపోయి ప్రాణాలు పోగొట్టుకుంటారు. సాతానుని ఏనండి కొంతమంది నమ్ముకుంటారు. ఆ సాతాను వాళ్ళని ఏం చేస్తుంది? నరకాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మోసపోకుడే. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మోసపోయారు. ఎందుకు మోసపోయారంటే మీరు గమనించండి. అసలు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు బాప్తిసం తీసుకున్నారు కదా. ఎర్ర సముద్రములో నీటి మూలముగా బాప్తిసమునికి సాదృశ్యమై ఉంది కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు అసలు పాపం చేయడానికి కారకులు ఎవరు అంటే ఇక్కడ చదువుతుంది. ఏమని చదువుతుందంటే, చదవడా అది దుష్ట సాంగత్యము. సాంగత్యం అంటే స్నేహము. స్నేహము. ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయులతో స్నేహం చేస్తే వాళ్ళు పాపమునకు మరణమునకు అప్పగించబడేవారు కాదు. దేవుని కృపకు దూరమయ్యేవారు కాదు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో సాంగత్యం చేశారు? అన్యజనులతో. అన్యజనులంటే దేవుని వెరగిన వారు అని అర్థం. ఈ రోజున చాలా మంది దేవుని వెరిగిన వారు కూడా అన్యజనుల మార్గంలో ఉంటారు. వాళ్ళు దేవుని వెరిగి కూడా పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానించుకుంటూ దేవుని సన్నిధికి వస్తూ అన్యజనుల ఆచారం, అన్యజనుల వల్లే మాట్లాడటము, అన్యజనుల వల్లే ఏమండి ద్వేషించే అనుభవం, అన్యజనుల వల్ల లెక్కలేని తనం. అన్యజనులు వాళ్ళకి దేవుని ఎర్రని కాబట్టి వినండి, అన్యజనులు ఉంటారు. వాళ్ళకి దేవుని గురించి సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు, ఎలా పడితే అలా ఏమండి కుటుంబాలు ఆడుపుతారు, ఎలా పడితే అలా వాళ్ళు ఏమంటే వాళ్ళ జీవితాలు నడిపించుకుంటారు. మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుని గురించి తెలియదు కాబట్టి వాళ్ళ జీవితాలు అలా నడిపించుకుంటారు. ఇప్పుడు దేవుని గురించి తెలిసి రక్షించబడి దేవుని రక్తములో కడగబడి దేవుని కోసం బ్రతుకుతున్నాం, దేవుని కోసం జీవిస్తున్నాం మనం చెప్పుకుంటూ మళ్ళీ అన్యజనుల ఆచారములకు మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడున్నారు వాళ్ళు? అన్యుల ఆచారం, అన్యుల క్రియలు, అన్యుల పద్ధతులు.
ఆలోచించనండి. సాతాను కూడా ఎక్కడో ఉన్నాడండి. ఎక్కడైతే దేవుని కార్యం ఉంటుందో అక్కడ సాతాను కూడా పొంచి చూస్తూ ఉంటాడు. అపవాది పొంచి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు దేవుని వెరిగి కూడా అన్ని జనుల ఆచారములను నడిపించబడుతుంది. వీళ్ళు అన్నిటితో సహవాసము చేసి దుష్ట సాంగత్యము వీళ్ళ మంచి నడవడిని చెడిపింది. ఒకప్పుడు నువ్వు విశ్వాసమే, ఒకప్పుడు నువ్వు సేవకుడివే, ఒకప్పుడు మంచి ఆత్మీయురాలే, ఒకప్పుడు మంచి ఆత్మీయుడివే, ఒకప్పుడు మంచి ప్రార్థనాపరుడు, ఒకప్పుడు సావుకుల దగ్గర సలహా తీసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకున్నావు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా నడిపించబడుతున్నాం ఆలోచన చేయాలి. అన్ని ఆచారం మనం ఎవరిని అడుగు సలహాలు అన్ని అడుగుతాం. ఏం చేద్దాం? వాళ్ళు దేవుని ఎరిగినట్లుగానే ఉంటారు. ఎరిగినట్లుగానే ఉంటారు. ఏం చేస్తారండి? దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని తలంపులు, దుష్టుని క్రియలు, మంచి నడవండి దుష్ట ప్రవక్తను చెరుపుతుంది. ఆత్మీయ జీవితంలో దెబ్బ తిన్నామంటే అది పొందుకోవటము చాలా కష్టతరం. ఏ విషయంలోనే మనం దెబ్బతింటే మళ్ళీ తిరిగి పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయేమో, కానీ ఆత్మీయ జీవితంలో మనం దెబ్బ తిన్నామంటే అది మళ్ళా పొందుకోవాలంటే మామూలు మాటలు కాదు. చూడు, దుష్ట ప్రవక్తన మంచి నడవని చెరిపింది. మంచి మనసుతో పరిచయం చేస్తున్నాం అనుకో, మంచి మనసుతో దేవుని కానిపిస్తున్నాం అనుకో, మంచి మనసుతో సేవకులు వందనం చెప్పావు అనుకో, మంచి మనసుతో పాట పాడుతున్నాం అనుకో, మంచి మనసుతో దేవుని ఆరాధిస్తున్నాం అనుకో, నీ కుటుంబం నీ పిల్లలు మంచి మనసుతో దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా బ్రతుకుతున్నారు అనుకో, నువ్వు దుష్ట సాంగత్యముతో చేతులు కలిపినప్పుడు, మనం చేతులు వేసినప్పుడు మనం ఏం చేస్తాడంటే మంచి మనసును దుష్ట సాంగత్యం ఏం చేసిందండి? చనిపేసింది. అమ్మో నువ్వు గెలిచావు బట్టి వాళ్ళు అక్కడే చెబుతారు, మన బడి మంది, మన ఆలోచన మన తలంపు అలా సాతానండి. అర్థమవుతుందండి? ఏముంది? మనం కాకు దీర్ఘంది కాకి అంటాం. కాకు దీర్ఘం కాకి అని చదువుతాము. కాకు దీర్ఘం కా పక్కన కీ ఉందనుకో, కీ తీసేసి ఇంకోటి పెట్టండి, చెప్పండి. చీ పెట్టినప్పుడు ఏమైపోద్ది? కాచి, అంతే కదా, అంతే కదండి, మారిపోదు. ఒక్క చిన్న అన్నిలా దుష్ట ప్రవర్తన మంచి నడవని చెరుపుతుంది. మీరు సేవ చేసి తెగ పరిచయం చేస్తూ ఉన్నాం విశ్వాసులుగా. ముందుగానే దేవుని మందిరంలో పోస్తుంటే ప్రార్థన చేసుకుంటుంటే మాతోనే ఉంటారు. అన్ని ఎవరు చర్చిలో ఉంటారు, బయటగా దేవుని ఎరిగిలోనే ఉంటారు. తెగ ఎరగబడుతున్నారు, తెగ చేస్తున్నారండి, మాకు లేని దేవునికి వచ్చిందండి అని వాళ్ళు. మాకు అప్పుడు అర్థమైపోయింది. అయ్యగారు చెప్తుంటాడు, పాస్టర్ గారు ఇట్లా ఉంటారు కదా, జాగ్రత్త జాగ్రత్త. దుష్ట ప్రవర్తన మంచి నడవని చెరుపుతుంది. సాతానుగాడు చూడండి ఎంత సింపుల్గా. ఇప్పుడు దుష్ట ప్రవక్తను ఏం జరుగుతుంది? మంచి నడకని, మంచి ప్రవక్తనను చెరిపేస్తుంది. ఒకప్పుడు దీన చాలా పవిత్రంగా బ్రతికిన మనిషి యాకోబు కుమార్తె ఎప్పుడైతే అన్ని జనుల దేశంలోకి వెళ్ళిపోయిందో, దుష్టులతో సాంగత్యం చేసిందో, ఆమె ఏమైందండి? చెప్పండి, మీరు చెప్పండి, ఏమైంది? దుష్ట ప్రవక్తన ఆమె మంచి నరను చెడిపేసేసేసి ఆమె ఏమైపోయిందండి? చెరపబడింది. ఇశ్రాయేలు ప్రజలకు అవమానాన్ని తీసుకొచ్చింది. ఆలోచించండి, దుష్ట ప్రవర్తన మంచి నడవని చెరుపుతుంది. మనం ఏ సాంగత్యము కలిగి జీవిస్తాం? యేసయ్యతో సాంగత్యము కలిగి జీవిస్తున్నామా? వాక్యముతో సాంగత్యము కలిగి జీవిస్తున్నామా? సన్నిధితో సాంగత్యము కలిగి జీవిస్తున్నామా? అది మనం ఆలోచించాలి, అది మనం తలంచాలి. అది తలంచకుండా ఏదో అన్నట్లు తర్వాత అంత అయిపోయిన తర్వాత చేతులు కడుక్కున్నా కానీ ఉపయోగం ఉండదు. అంత అయిపోయిన
ద్వారా చేతులు కడుక్కున్నాడు. యోధ అంత అయిపోయింది. తలకి తెలుసులు గురుదీయబడ్డాగా గురేసుకుని దర్శనాన్ని ఉపయోగం ఏం కలగలేదు యోధ జీవితం. కనుక ఈ రోజున చూడండి, అన్ని చెడుల మార్గాలలో దుష్టుడు ఎవరిని మీ ముందు మాకు గర్జించమని సాగులాడతాడు. అందుకనే మీకు కలిగిన అభ్యంతరత, నాకు కలిగిన అభ్యంతరత ఈ రాత్రి దేవుడు హల్లెలూయా మనకు కలిగిన అభ్యంతరతను దేవుడు పోగొట్టి రక్షించుకుంటాడు. చేతులు చాపదాం గట్టిగా. ఏమండి వీళ్ళు వచ్చేది పాస్టర్ గారు ఈ శరీరం కట్టుకున్నాం, పాస్టర్ గారు ఇది ఎందుకు వేసుకున్నాం, ఏమండి సూట్ వేయచ్చుగా, కోట్ వేయచ్చుగా, వీళ్ళు ఎందుకున్నాం, ఇది పెట్టుకోవచ్చుగా, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చుగా, ఇటు ఎగరవచ్చుగా, అటు ఉండొచ్చుగా, ఇటు ఎగరవచ్చుగా అని అనుకో 100 మంది అన్న మాట చేత మన ప్రతిష్ట దెబ్బతిందండి. వాళ్ళతో మనం స్నేహం చేయకుంటే మన ప్రతిష్ట ఎప్పటికి దెబ్బతిందో. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికి దెబ్బతింది. ఎప్పుడు మనం ప్రారంభం వినండి, దేవుని సన్నిధిలో ఎలా రక్షించబడి దేవుని మందిరంలో ఉన్నాము, మనం చనిపోయేంత వరకు అలాగనే ఉంటాము. అదండి భక్తి. భక్తిలో మార్పు. కొంతమంది అప్పుడప్పుడు భక్తిలో మార్పులు కలుగుతూ ఉండి మార్పులు వస్తూ ఉంటాయి. బలహీనత వచ్చినప్పుడు ఒక భక్తిగా నడిపించబడతారు, బలహీనత ఉన్నప్పుడు ఇంకొక భక్తిగా నడిపించబడతారు. దుష్ట ప్రవక్తల మంచి నరవం చెరుపుతుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు అన్యులతో స్నేహం చేసి ఉంది అక్కడ, అన్యులతో స్నేహం చేసి వాళ్ళు దేవుని కృపకు దూరం అయిపోవటమే కాదు, వాళ్ళ యొక్క జీవితము ఏమండి దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోయారు, దేవుడు రాజ్యాన్ని అనుభవించలేకపోయారు. అయినను దేవుడు వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో తరుణాలు ఇచ్చాడు, ఎన్నెన్నో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసినా కానీ వాళ్ళు దేవుని యొక్క పరిపూర్ణముగా విశ్వసించలేదు, నమ్మకపోయారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి వాళ్ళు ఎవరితో స్నేహం చేశారో చదువుతాం మనం ఆ మాట కూడా. కీర్తన గ్రంథం ఒకసారి చదువుతాం. చేతులు చాప గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పదవి చెప్తా హల్లెలూయా. కీర్తన గ్రంథం అన్యులతో స్నేహం చేసిన చూడండి. ఇశ్రాయేలు ప్రజలు సహవాసము చేసి దేవునికి స్తోత్రం. చూడండి 106 కీర్తన 35వ చరణం. ఆమేన్. అన్య జనులతో స్నేహం చేసి దేవుని బిడ్డలు ఎవరి క్రియలు నేర్చుకున్నారు? వారి క్రియలు నేర్చుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దుష్ట ప్రవర్తన మంచి నరవణ్ణి చెరుపును. మంచి మనసుతో ప్రభువును స్తుతిస్తున్నప్పుడు, మంచి మనసుతో దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నప్పుడు, మంచి మనసుతో దేవుని సేవిస్తున్నప్పుడు దుష్ట ప్రవర్తన వాళ్ళు ఎవరండి? అన్ని వెలిగి కూడా అన్ని జనుల ఆచారములు ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మనం సాంగత్యం చేసినట్లయితే ఇప్పుడు వాళ్ళ 6 నెలలు ఒకరితో స్నేహం చేస్తే వాడు ఈడవుతాడంటే వీడు వాడవుతాడంట పెద్దలు చెప్తారు. ఆమేన్. ఇప్పుడు 6 నెలలు ఏంటండి ప్యాకెట్తో మంచోడు స్నేహం చేశాడు అనుకో, వీడేమవుతాడు చెప్పండి? మంచోడు 6 నెలలు ప్యాకాట ఆడే వ్యక్తితో స్నేహం చేస్తే, సాంగత్యం చేస్తే ఏమవుతాడు? 6 నెలల తర్వాత మీరు చెప్పండి. ఈ మంచోడు కూడా ప్యాకాట ఆడేవాడికి మారుతాడు. దుష్ట ప్రవర్తన ఏమైపోతుంది? మంచి నడవని చెరుపుతుంది. అదే 6 నెలలు వినండి, దేవుని బిడ్డతో ఆత్మీయతను స్నేహం చేసావు అనుకో, నువ్వు చెరపబడవు.
ఇంకా ఆత్మీయ ఎదిగేటట్లుగా ప్రభు నేను చేస్తాడు. కృపతో నింపేటట్టుగా ప్రభు చేస్తాడు. కనుక మనం గ్రహించాలి. ఎందుకంటే సైతాను మహాకుయుక్తిపరుడు మనం ఎంతంగా అడిగింది. యేసుక్రీస్తుకి ఎన్నో క్రియలు ఎన్నెన్నో బోధలు బోధించింది. అయినా దేవుడికి దైవ శక్తి ఉంది కాబట్టి వాటిని జయించగలిగాడు. అయితే మనకు ఈ రోజున ప్రభు బోధిస్తున్నాడు. దుష్ట ప్రవర్తన మంచి చిలుపుతుంది కాబట్టి అన్యులు అంటే ఎవరు? దేవుని వెలిగిన వారే, ఏమండి రక్షించబడిన వారే, బాప్తిసం తీసుకున్న వారే, దేవుని చేత మేలు పొందిన వారే, ప్రార్థన ద్వారా కార్యాలు అనిపించిన వారే. ఇంకా వాళ్ళ క్రియలు చీల్చే స్వభావం, చెడగొట్టే స్వభావం, పాటే స్వభావాలు, మన సాత్వికతను చెరిపే స్వభావాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళతో మనం స్నేహం చేయకుండా మన జాగ్రత్తగా మనం ఒకసారి సన్న గారి దగ్గర ఒక పెద్ద నుంచి సన్న గారు మీరు ఎంత సేవ చేశారు, మీరు చనిపోతే మరి పరిస్థితి ఏంది, మినిస్ట్రీ పరిస్థితి ఏంది, సేవ పరిస్థితి ఏంటంటే అప్పుడు అన్నకి ఒక మాట అన్నట్టు ప్రార్థన చేసుకొని ఏం చెప్పాడు తెలుసండి? మాకు చెప్పిన మాట దేవజనుడు చావక మునుపు నేను విన్న మాట అండి, ఎవరెట్టుపోతే నాకేముంది, నా ప్రతిష్టత నేను జాగ్రత్తగా కాపాడుతాను, నా ప్రతిష్టత నా పరుగును ముగించుకుని దేవుడు నేను వెళ్తాను, తర్వాత దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఆమేన్. మన యొక్క ప్రతిష్టతను, మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆరాధ్యానికి చేరేంత వరకు మనం నడిపించు. అయినాను ఈ రాత్రి నీ ఆయన ప్రభు చూపించి ఆమేన్ ఏమన్నాడండి? మీకు కలిగిన సకల అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. మోకరించని చేతుల పైకి తల్లి కళ్ళ వేడి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రించుదా. చేతులు పెద్దగా చూద్దాం. పెద్దలు చూద్దాం. అందరూ చూద్దాం. స్తోత్రం చూద్దాం.